ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా పిల్లిమర్రి మండలం పెద్దదాసరిపల్లె పొలం రెడ్డిపల్లె గ్రామ సమీపంలో వెలసిన శ్రీ బేతాళ ఆంజనేయ స్వామి 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రావణమాసం 3వ శనివారం తిరునాళ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తాదులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. మొదటి స్థానానికి 8 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. శ్రీ పాటమ్మ తల్లి ఆశీస్సులతో తాంజరెడ్డి వెంకటరెడ్డి గారు దేశలవారిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి. ఓకే రెడ్డిపల్లె గ్రామం ముందు వెలసి ఉన్న ఈ బేతాళ ఆంజనేయ స్వామి 19వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. అట్లే ఈ సంవత్సరము ఇక భూమిలో వినాయక విగ్రహం కూడా బయటపడింది. ఇక సేద్యం చేసేటప్పుడు ఆ వినాయక విగ్రహం కూడా ఇక్కడే ప్రతిష్ఠించినాము. అది కూడా ఒక విశేషము. ఇటువంటి బేతాళ ఆంజనేయ స్వామి విగ్రహము మన జిల్లాలోనే ఇటువంటి ప్రతిమ ఎక్కడా నేను చూడలేదు. నాకు 75 సంవత్సరాలు ఉన్నాయి. ఇటువంటి విగ్రహం ఎక్కడా లేదు. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి దగ్గర తిరిగిన వాళ్లకు పుత్ర సంతానం కూడా చాలా మందికి కలిగినది. అటువంటి మహత్యం కలిగిన ఈ బేతాళ ఆంజనేయ స్వామి. అట్లే ఈ సంవత్సరము ఈ యొక్క ధ్వజస్తంభము నిర్మించడం జరిగింది. అది కూడా చాలా విలువైనది. బాగా జరిపినాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా బాగా సహకరించి జయప్రదం చేసినారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ పేరు? నా పేరు శివారెడ్డి, వడ్డమాన శివారెడ్డి, రెడ్డిపల్లె. మనకి ముఖ్యమైన వాళ్ళు కర్మల సుబ్బారెడ్డి. ఈ యొక్క భూమి కూడా అంతా కూడా వాళ్ళదేను. ప్రతి సంవత్సరం కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నాడు. కాబట్టి అతనికి కూడా మేము అందరము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఏమి కార్యక్రమం? ఈరోజు ఈ శ్రావణ మాసం 3వ శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి 19 సంవత్సరాల నుండి జరుపుతున్నాము. అప్పుడు గుడి చిన్నగా విగ్రహం మాత్రమే ఆయన వచ్చినాడు. కాబట్టి ప్రతి సంవత్సరము కొంచెం డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి జరుపుకుంటూ వస్తున్నాము. కాబట్టి దీనికి ఒక ముఖ్య కారకుడు కర్మల వెంకట సుబ్బారెడ్డి అని కూడా మేము భావిస్తున్నాము. మేము కూడా అతని సహకారం ప్రతి సంవత్సరం కూడా సహకారం అందిస్తున్నాము. బేతాళ ఆంజనేయ స్వామి సత్యమైన దేవుడు. ఆయన నమ్ముకొని చేస్తే ఏదైనా జరుగుతుంది. కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. పుత్ర సంతానం కావాల్సిన వాళ్ళు ముక్కొని హోమం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. మరిన్ని వీడియోల కోసం